డీమార్టోడు ఆడే స్థలం తీసుకుని కట్టుకుని అద్దెలు కట్టుకుంటుంటాడు, లేకపోతే లీజుకి తీసుకుంటాడు. లేకపోతే మెట్రోడు వాడే స్థలం తీసుకుని కట్టుకుని అద్దెలు కట్టుకుంటాడు. లేకపోతే ఎవడన్నా ఆ స్థలం తీసుకుని మెట్రోకి బిల్డింగ్ కట్టించి అద్దెకిస్తే వాళ్ళకి అద్దె కడుతుంటాడు. రిలయన్స్ వాళ్ళదైనా అంతే, ఇవన్నీ నడిచి అట్లాగే. కానీ లూలుకి తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇచ్చేద్దామా, విశాఖపట్నంలో 10 ఎకరాలు ఇచ్చేద్దాం, 15 ఎకరాలు ఇచ్చేద్దాం అనేటటువంటి పిచ్చతనంతో ఉన్నాం. అదేమంటే 1000 ఉద్యోగాలు, దేది గుమస్తా ఉద్యోగాలను షాప్లో సూపర్వైజర్ ఉద్యోగాలకి గ్రేట్గా చెప్తే దానికోసం అని చెప్పేసి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. ఇదే తప్పు అనుకుంటున్నాం మనం. మరి హైదరాబాద్లో ఆ మధ్యన దాన్ని ఏమంటారు, డెటత్లాని ఇవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. ఫర్నిచర్ షాప్ నడుస్తున్నది కదా అక్కడ. అట్లాగే ఇప్పుడు కాస్ట్కో ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పడబోతుంది. 1000 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. హైదరాబాద్